శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా టు ఫ్యామిలీ, నేను కూడా చాలా మంచిగా ఉంటారు గైజ్. ఇవైతే మన గణేష్ మ్యాచ్ కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్. మార్నింగ్ లో అయితే మనం పంచకు సంబంధించి ఇంత వర్క్స్ అయితే చేసుకున్నాం గా. దాని ముంగట ఇంకా వర్క్స్ అయితే ఏమున్నాయంటే, ఈ వీడియోలో మనం కొండలకి సంబంధించి మొత్తం 100% కంప్లీట్ చేసి, గజ్జలమ్మకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మొత్తం 100% కంప్లీట్ చేసేస్తాం. అండ్ అలాగే మన గణేష్ మ్యాచ్ కి సంబంధించి పంచ శాల్వా అదంతా షేడింగ్ తో మొత్తం కంప్లీట్ చేసి, ఆ సైడ్ ఫేసెస్ కి సంబంధించి బొట్టుకు సంబంధించి వైట్ కలర్ నామాలు బిట్ట 3 నామాలు అయితే ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఎందుకనేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో లెంత్ అని ఒక 15 to 12 minutes అయితే ఉంది. ఎందుకంటే అప్డేట్స్ అనేవి వీడియోలో మొత్తం నిండి ఉంటుంది. ఆల్రెడీ ప్రిపరేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, అన్ని కలర్స్ అనేవి మిక్స్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడైతే మాటలాగా ఉంటే అన్ని అప్డేట్స్ అయితే మీకు చేసుకుంటూ ఉపడతాం. సెకండ్ మీ అందరికి జై శ్రీరామ్, జై శ్రీనివాస్. చూసుకోవచ్చు, ఇవైతే లాస్ట్ వీడియో మనం చేసిన అప్డేట్స్. ఇటు సైడ్ కిరీటంకి సంబంధించి వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకోటి రేపు మార్నింగ్ ఆర్ రేపు ఈవినింగ్ వరకు అయితే గణేశుడు అనేది ఒక 90% అయితే కంప్లీట్ అయిపోతాడు. సో చూసేయండి. ఇప్పుడైతే మనం పంచకి ఆల్రెడీ కొన్ని కలర్స్ అయితే చూసినాం, అంటే షేడ్స్ ఏ షేడ్ మంచిగా ఉంటుందని. అండ్ ఇంకోటి ఈడ అయితే ఒక పింక్ కలర్ చేయడం జరిగింది. ఇదే గైస్ ఫైనల్ షేడ్ ఇచ్చేసినాం రెడ్ కలర్ తోని, చూసేయండి. అండ్ ఇంకోటి పాదాలనేవి కవర్ చేసినాం, ఎందుకంటే పాదాల వర్క్స్ అయిపోయినాయి. జస్ట్ నెయిల్ పెయింట్ పెట్టి జ్యువెలరీకి కొంచెం డైమండ్ పెట్టాలి అంతే. ఇప్పుడైతే పంచకు సంబంధించి కలర్ అయితే ఇది గైస్ చూసుకోవచ్చు. లైట్ ఆరెంజ్ కలర్, నార్మల్ ఆరెంజ్ కలర్ లో వైట్ అండ్ అలాగే రెడ్ 2 కలర్ తోని కలిపి కలర్ అనేది రెడీ చేసుకున్నాను. థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టినాను, చూసేయండి. సో ఈ కలర్ అనేది మొత్తం పంచ పైన ఇప్పుడైతే మనం అప్లై చేసేస్తాం. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వేబ్రెంట్ అయితే ఉంది. 2-3 కలర్ అయితే చేసి ట్రై చేశాను. ఆరెంజ్ కలర్ చాలా అవసరంగా అనిపిస్తుంది ఇది ఈసారి పంచ అనేది. సో ఇప్పుడైతే మాటలుగా ఉంటాం. మొత్తం పంచకి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి మొత్తం కలర్ అయితే చేసేద్దాం. ముందుగా అయితే నాకైతే ఈ కలర్ ఓకేగా అనిపించింది, కానీ చేసేటప్పుడు కొంచెం లుక్ అనేది మరి అంత రాలేదు. అయితే నేనైతే వీడియోలో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. కలర్లో అయితే ఒక ట్రిక్ అయితే యూజ్ చేశాను. ఆ కలర్ అనేది చాలా అవసరంగా అయితే అయిపోయింది. ఎప్పుడైనా మీరు కూడా ఆరెంజ్ కలర్ చేసేటప్పుడు ఇదే ట్రిక్ వాడండి. యాక్చువల్గా నాకు అక్కడ ఆరెంజ్ కలర్ ఉండే, కానీ నాకు ఇంకా ఎక్కువ కావాలనేసి నేనైతే దాంట్లో వైట్ అండ్ రెడ్ కలర్ అయితే కలిపినాను. దానివల్ల ఏమైనా ఇది కొంచెం పింకి స్టోన్ టైప్ అయితే వచ్చేసింది, డార్క్ స్కిన్ కలర్ లెక్క వచ్చేసింది. కానీ మీరు ఎప్పుడైనా స్కిన్ కలర్ రెడీ చేసేటప్పుడు అది ఆరెంజ్ కలర్ రెడీ చేయాలంటే ఏం చేయాలంటే ఎల్లో అండ్ రెడ్ మిక్స్ చేయాలి కదా. అప్పుడు ఒక ఆర్గానిక్ రియల్ ఇట్లా ఆరెంజ్ ఎలా ఉంటుంది మనకి, మనం తినే ఆరెంజ్ అట్లాంటి కలర్ అనేది మనకు అక్కడ అవైలబుల్ ఉండొచ్చు మీరు ఎల్లో అండ్ రెడ్ కలిపితే. ఇప్పుడైతే మనం ఈ పెద్ద బ్రష్ తో అయితే చేసినాం కాదు. ఇప్పుడైతే ఒక్కసారి సన్న బ్రష్ తోని ఇక్కడ డీటెయిలింగ్ పార్ట్స్ అయితే ఒకసారి కవర్ చేసేయడం. అండ్ అలాగే మీకైతే ఈ పంచ ఎలా అనిపిస్తుంది, మన గణేశుడితోని ఎలా అనిపిస్తుంది ఒక్కసారి అయితే చెప్పండి. నేను అనుకుని శాల్వా కలర్ అయితే చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ అంతా డార్కర్ షేడ్స్ వచ్చేసినాయి. కొన్ని లైట్ కలర్స్ ఉంటే అండ్ చూసేయండి. సన్న బ్రష్ అనేది మనకు చాలా అవసరం వస్తుంది. ఎప్పుడైనా మీరు బిట్ట ఏమైనా గణేశుడు ఏమైనా చేసినా, అప్పుడు ఐడల్ ఏమైనా ఆర్ట్ వర్క్ చేసినా సన్న బ్రష్ అయితే కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి. పెద్ద బ్రష్ ఉండకపోయినా ఏం కాదు, కానీ సన్న బ్రష్ ఉంటే మీరు డీటెయిల్ అనేది ఇది గీయచ్చు. చూసేయండి నేను ఎంత ఇదిగా తీస్తున్నాను. ఈ బ్రష్తో ఐ పెయింటింగ్ అయితే మరీ అంత చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. మీకు బ్రషెస్ కొనాలని ఉంటే ఇక్కడ షాప్ అని ఆప్షన్ అయితే పెట్టినాను. దాంట్లో ఒక 10+ వెరైటీస్ అయితే పెట్టినాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరైతే అక్కడ కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. అండ్ చూసేయండి మొత్తానికైతే ఇక్కడ కార్నర్స్లో అప్లై చేస్తున్నాను కలర్ అనేది. పంచ అనేది మనం ఈసారి చాలా అంటే చాలా అవసరంగా అయితే వేసినాం. గణేశుడు రియల్గా నిల్చొన్నట్టు చేయడానికి ప్రయత్నం అయితే వేసినాను. ఏమైనా తప్పు అయితే క్షమించండి. అండ్ అలాగే మీకు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్లో చెప్పండి. చాలా మంది అయితే కమెంట్లో చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాగే సపోర్ట్ అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్స్. మొత్తానికి అయితే చూసేయండి. ఒక్కసారి అయితే మొత్తం లుక్ అయితే చూపెడతాను. ఈసారి గణేశుడు పంచ పైన క్లాత్ పెయింటింగ్ అనేది అయిపోయింది. చూసేయండి మొత్తానికి అయితే ఇది శాల్వా మళ్ళీ పంచ అయితే మొత్తం ఈసారి అయితే ఒక వేరే రేంజ్లో అయితే వచ్చింది లుక్. నేనైతే పంచ ఎల్లో అనుకున్నాను, కానీ కలర్ అనేది మారింది. ఇది ఆరెంజ్ ఉంది. అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి మొత్తం చేసేసినాను కలర్. చూసేయండి ఇప్పుడు అర్థమవుతుంది కదా, మొత్తం గణేశుడు నిల్చోటట్టుగా అయితే ఉన్నాడు. అండ్ ఇటు సైడ్ బిట్ట మొత్తం ఆరెంజ్ వచ్చేసింది. ఇంకా దీనిపైన షేడ్ వస్తుంది కదా డార్క్ ఆరెంజ్తోని. మొత్తానికి అయితే చూసేయండి ఇటు సైడ్. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ముందుగా అయితే పంచకి షేడ్ ఇచ్చి మొత్తం 100% అయితే కంప్లీట్ చేసేద్దాం. షేడ్ ఇచ్చి మీతో కలుస్తాం. దానికైతే ఇది పంచకు సంబంధించి షేడ్ అనేది మారిపోయింది. చూసేయండి కలర్ ముందు వేరేగా ఉంది. ముందు అయితే ఈ కలర్ అయితే ఉండేగా, అయితే నేను కొంచెం చేంజ్ చేసిన కలర్ అనేది. అది ఆరెంజ్ లాగా కనిపించకపోలే, అయితే కొంచెం చేంజ్ చేసినాను. మొత్తం బ్యాక్ సైడ్ నుంచి కానీ మొత్తం అయితే చేంజ్ చేసేసినాను. అదైతే ఫస్ట్ కోట్ లాగా అయిపోయింది. సెకండ్ కోట్ అయితే ఇది చేసేసినాం. ఇప్పుడైతే మొత్తం షేడింగ్ చేసి మీతో కలుస్తాం.
ఇప్పుడైతే మొత్తానికి క్లాత్ పెయింటింగ్ మొత్తానికి అయిపోయింది. చాలా మంది అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పినారు, బ్రదర్ ఇవే క్లాత్స్ ఉన్నాయి నీ కలర్ మొత్తం డీటెయిల్ తోనైతే కామెంట్ బాక్స్ లో చెప్పినారు. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. అండ్ చూసేయండి మొత్తానికి అయితే ఈ 2025 లో ఉన్న మన గణేష్ మాస్కి సంబంధించి క్లాత్ కలరింగ్ 100% కంప్లీట్ చేసి ఇచ్చినాను. చూసేయండి షేడింగ్ ఏ విధంగా అయితే ఇచ్చినాను, మీకు ఫోన్లో కనిపించకపోవచ్చు. ఈడ కొంచెం లైటర్ టోన్, మళ్ళీ ఈడ కొంచెం డార్కర్ లైటర్ డార్క్ లైట్ ఇట్లా ఇచ్చినాను ఈడ బిట. అండ్ అలాగే పంచాల కొంచెం ఎల్లో షేడ్ ఇచ్చినాను. చాలా బ్యాక్ సైడ్ నుంచి మీద మొత్తం షేడింగ్ చేయడం జరిగింది. అది మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ అయితే చేసిన. నాకైతే చాలా అంటే చాలా ఎక్కువ టైం పడింది ఈ వర్క్ చేయడానికి. చూసేయండి షాల్వా పింకిష్ షేడ్ అయితే ఇచ్చినాను షాల్వాలో లైట్. నేను అనుకుని షాల్వా కలర్ చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే మరి అంత అది కలర్ అనేది నాకు మీకు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి చెప్పండి. నేను అనుకుని చేంజ్ చేయొచ్చు, మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే మనం ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి కొండలకి సంబంధించి కలర్ అయితే వీడియోలో చేసుకుంటామని చెప్పినాక కలర్ ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసేద్దాం. చూసుకోవచ్చు ఇదే గైస్ కలర్ మొత్తం ఈడ అయితే వేసినాను, కొంచెం చూడడానికి ఎలా అనిపిస్తుందని. గ్రే కలర్ అని నేను చెప్పినాక ఇగోండి అదే ఆ కలర్. థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా ఈ కలర్లో, ఎందుకంటే అది కొండలపైన చేయాలి. అండ్ అలాగే 2 లేయర్స్ అయితే అవుతుంది. ఫస్ట్ లేయర్ చాలా సన్నగా ఉంటుంది చెప్పినాక, ఎందుకంటే అది పిఓపి మన వైట్ సిమెంట్గా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలాగా చూసేయండి ఎలా ఉంది మొత్తానికి ఇది థిక్నెస్. అండ్ దాని తర్వాత దానిపై షేడింగ్ వస్తుంది గైస్, అప్పుడు చాలా మంచి ఆసమ్ లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం తొందరగా మొత్తం కొండలు అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఇంత పట్టి బిట్ట ఇదే కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ గ్యాప్ అయితే ఉంది కదా దాంట్లో మొత్తం ఇదే వస్తుంది. అండ్ ఇంకోటి మన గజలమ్మ మండపంలో అదే కలర్ వస్తుంది, కొంచెం చేసి చూపెట్టినాను. అండ్ ఇంకోటి గజలమ్మ మండపంలో కూడా షేడ్ అయితే చేయాలి. సో ఇప్పుడైతే ముందుగా మొత్తం ఇక్కడ గ్రే కలర్ అయితే కట్టేద్దాం. అందుకే ఈ వీడియో నాతో అయ్యేంత వర్క్ అయితే నేను మొత్తం స్పీడ్లో వేసి మీకు చిన్నగా షార్ట్లో ఎక్కువ అప్డేట్స్ చూపెట్టాలని ప్రయత్నం అయితే వేసిన. ఒక్క వీడియో అయితే చాలా చిన్నగా ఉంది, 9 minutes, ఒక 9 to 10 minutes అయితే ఉండొచ్చు నేను అనుకొని. అండ్ చూసేయండి కొండలకి కలర్ చేసేస్తున్నా. అండ్ అలాగే ఇలాగే సపోర్ట్ అయితే చూపెట్టండి. నేను పంచా కలర్ చేయలేకపోయినా, ఎందుకంటే వీడియో అనేది షెడ్యూల్డ్ ఉండే దానికోసం అయితే, లేకపోతే నేను అదే రోజు అయితే యాక్చువల్గా జరుపుకున్నాను. అండ్ ఇంకోటి ఇలాగే సపోర్ట్ అయితే చూపెట్టండి. ఈ వీడియోకి అయితే 100 lakhs అయితే కంప్లీట్ చేయండి గైస్, చాలా చిన్న టార్గెట్. అయితే ఒక సైడ్ అయిపోయింది చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అంతా ఇటు సైడ్ మొత్తం బ్రౌన్ ఉండగా అది బిడ్డ కవర్ చేసేసినాం. అండ్ ఇంకోటి నేను అనుకుని స్టేజ్ మొత్తం కింద ఇదే కలర్ వస్తుంది, పోయినసారి అలాగే చేసినారు, బేస్ మొత్తం ఇదే కలర్ చేసినారు. ఇక మళ్ళీ మనం వెయిట్ చేసి చేయాలి, మొత్తం డిట్టో అయితే గణేశుల్లో కానీ బేస్ కలర్ అయితే చేయాలి. అండ్ ఇంకోటి మనం ఇటు సైడ్ ఇంకా ఇప్పుడైతే చేస్తలే, ఎందుకంటే ఒక్కసారి ఈ కలర్ ఎలా వస్తుంది రిజల్ట్ దాన్ని పట్టి ఇటు సైడ్ అయితే చేయాలి. చూసేసినారుగా మనం రెండు లేయర్ అయితే వస్తుంది, దాని తర్వాత షేడింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే గజలమ్మ మండపంలో తొందరగా కలర్ అయితే చేసి వీడియో అయితే ఎండ్ చేయాలి. దానికైతే మన గజలమ్మ దేవికి సంబంధించి మండపం కదా ఇది, దీనికి సైడ్స్ లో అంతా ఇదే కలర్ చేయాలి. ఇట్లా సైడ్ లో పెట్టి ఇట్లా చేస్తే ఈజీగా అవుతుంది మనకి. తొందరగా అంతా కలర్ అయితే కంప్లీట్ చేద్దాం. చూసేయండి గైస్, మనం ప్రాసెస్ అయితే చూపడాలి చేసేటప్పుడు ముందే వీడియో లెంత్ ఎక్కువ ఉంది మళ్ళీ ఇంకా ఎందుకు అనేసి. సో చూసేయండి మొత్తం ఒక కోట్ అయితే అయిపోయింది. చాలా మంది అనుకుంటారు చాలా లైట్ గా ఉంది కలర్ అనేది, ఇంకొక కోట్ అయితే వస్తుంది బ్రదర్. ఇంకోటి కోట్ వచ్చినాక చాలా ఫైనల్ అనేది లుక్ చాలా ఆసం వస్తుంది. అండ్ ఇంకోటి ఇటు సైడ్ ఏమో కలర్ రావచ్చు, అదైతే ఇంకా ఫిక్స్ కాలే. ఒకసారి ఆ కలర్ మనకు తెలిసిపోతే మనం ఆ కలర్ అయితే చేసేద్దాం. అండ్ ఇంకోటి ఇక్కడైతే గజలమ్మ దేవికి సంబంధించి గ్రే కలర్ లానే ఉంటారు అమ్మవారు, కానీ ఫేస్ అనేది ఒకటి ఎల్లో ఉంటుంది పసుపులక అలా ఉంటుంది అని ఇది అప్డేట్స్లో చెక్ చేశాను. అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్లో ఒక తోరణం టైప్ అయితే ఉంది, అదైతే మనం సపరేట్ పెడతాం, అమ్మవారిని సపరేట్ పెడతాం. ఇట్లా ఒక 2D లుక్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ ఇంకోటి ఇటు సైడ్ ఉన్న కొండలకి సంబంధించి ఫైనల్ లుక్ అనేది రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. అండ్ నెక్స్ట్ అప్డేట్స్లో అయితే ఇటు సైడ్ మీకు డైరెక్ట్ చేసి చూపెడతాను కొండలకి కలర్ చేసినాక మొత్తం డీటెయిల్ చూపెడతా. అండ్ ఇంకోటి మనం గోల్డెన్ కలర్ ఇంకోటి కోట్ అయితే చేయడం అవసరం వస్తుంది. అది ఏడా అంటే సైడ్ హ్యాండ్స్కి అండ్ అలాగే ఒడ్డానంకి అండ్ కింద ఉన్నంత జ్యువెలరీకి సైడ్ విగ్రహాలకి బట్టి ఒక చిన్న సన్న కోట్ అయితే చేద్దామని చూస్తున్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే జగన్నాథ స్వామి ఎట్లానే కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి. మనం ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నా కానీ వీటికి సంబంధించి క్లాత్ కలర్ అయితే మనకు తెలియదు. అండ్ ఇంకోటి చాలా మంది అడిగినారు వీటికి క్లాత్ వేయలేక, మనం సుభద్రాజీకి వేసినాం కానీ చాలా ఇట్లా చాలా పెద్దగా అయిపోతున్నారు మొత్తం విర్తిలో, అందుకనేసి సైడ్ విగ్రహాల క్లాత్ అనేది వేయాలి. కానీ కలర్ తోని చాలా ఆసమ్ లుక్ అయితే ఇస్తాం. అందరైతే గణేష్ మాస్కి సంబంధించి దర్శనం అయితే చేసుకోండి. కాళ్ళకి మొత్తం వర్క్ అయిపోయింది, జస్ట్ నెయిల్ పాలిష్ పెట్టడం ఒక్కటే పెండింగ్ ఉంది. అదైతే ఇప్పుడు ఎందుకు పడతాయంటే పైన నుంచి వర్క్ చేసేటప్పుడు కింద చుక్కలు పడతాయి. ఇది వీడియోలో చేసిన అప్డేట్స్. వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.